ఒక టైంలో తెలుగుదేశం పార్టీకి క్యాన్వాసింగ్ కోసం జూనియర్ ఎన్టీఆర్ గారిని తీసుకెళ్తే ఆయనకి ఏదో యాక్సిడెంట్ అయ్యి కాలు ఫ్రాక్చర్ అయ్యింది. అంటే అప్పుడు మనవడేనా జూనియర్ ఎన్టీఆర్ గారు సీనియర్ ఎన్టీఆర్ గారికి మనవడేనా అప్పుడు పార్టీ క్యాన్వాసింగ్కి పనికొచ్చాడా? మరి కనీసం చంద్రబాబు నాయుడు గారు రాలేదనుకోండి ఫంక్షన్కి, వాళ్ళ భార్య వచ్చింది, ఆవిడ కూడా థర్డ్ జనరేషన్లో ఎన్టీఆర్ గారిని పెట్టలేదు. ఎందుకంటే మనం ఇలాగే ఊరుకుంటే వీళ్ళనే కాదు ప్రపంచం కూడా ఇట్లాగే ఉంది, అంత స్వార్థం. మరి జూనియర్ ఎన్టీఆర్ గారిని పార్టీలో ఎందుకు వాడుకున్నారండి? ఎవరైనా వాడుకున్నారు? ఆయన కూడా పిచ్చిమొహం వేసుకొని ఎందుకు వెళ్ళాడు? మీకు టాలెంట్లు ఉండొచ్చు, కాదంటలేదు, మీరు సినిమాలు తీసుకోండి, ఏమైనా చేసుకోండి, కానీ ఇది వివక్ష కదా. ఒకవేళ ఈ వీడియో చూసిన తర్వాత నా పిల్లలు కూడా నన్ను అనొచ్చు, నీకెందుకమ్మా, నీకేం పట్టింది అని. మనకెందుకు అనుకుంటే సమాజం గురించి పట్టించుకోకపోతే ఎట్లానండి? ఇదైతే అన్యాయం. ఇప్పుడు సుప్రీంకోర్టే తేల్చింది, రెండో భార్య కూడా అసలు లీగల్ అనే అంటున్నారు. రెండో భార్యను కూడా యాక్సెప్ట్ చేసింది సుప్రీంకోర్టు. సరే, రెండో భార్యని యాక్సెప్ట్ చేయలేదనుకుందాం, వీళ్ళు పెద్ద ఇది ఏమంటారు, బాగా సాంప్రదాయం కుటుంబం. సరే, భార్యని యాక్సెప్ట్ చేయలేదు, పిల్లోడు ఏం చేశాడండి? పిల్లోడిని చెప్పుకోకపోతే మరి చంద్రబాబు గారి మేనల్లుడు కూతురు మేనగోడల కూతురు అని అన్నారు అమ్మాయి లక్ష్మి, జూనియర్ ఎన్టీఆర్ భార్య. మరి వాళ్ళు ఇచ్చారు, ఆయన హరికృష్ణ గారి పీటల మీద కూర్చున్నారు, వీళ్ళు ఇలా చేస్తున్నారేంటండి? అసలు కనీసం చెప్పని కూడా చెప్పట్లేదు. వాళ్ళు ఆడబిడ్డే కదా అబ్బాయి, ఆడబిడ్డ గురించి అంత వెలితిగా సమాజంలో అబ్బాయికంటూ ఒక అవమానాన్ని క్రియేట్ చేస్తున్నారు. నిజం చెప్పాలంటే ఇది నేనైతే అవమానంగానే ఫీల్ అయ్యి కోర్టులో వేసి పడేస్తాను. నేనైతే అబ్బాయి కానీ కూరుకుంటున్నాడు. కానీ చాలా విషయాలు ఎన్టీఆర్ గారిది కాయన ఒకటి రిలీజ్ చేసినప్పుడు కూడా అసలు అబ్బాయికి ఇన్విటేషనే లేదనుకుంటా, ఉందో ఇన్విటేషన్ లేదో తెలీదు. అదేమంటే ఆమె ఎవరు ఉన్నారు కదా, పార్వతి సంథింగ్, ఆవిడేదో క్రాస్ ఎగ్జామిన్ చేస్తే అది మా ఫ్యామిలీ ఫంక్షన్, మేము ఎవరిని పిలవలేదన్నారు. మీ ఫ్యామిలీలో వాడేనండి ఎన్టీఆర్, మేము కొత్తగా చెప్పాలా, మీకు తెలీదా? ఏమంటారు చూడు, కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగుతుంటే ఎవరికి తెలీదు అన్నట్టుగా ఉంది. ఇదంతా ఓపెన్ సీక్రెట్.